95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారీ మెజారిటీతో విజయం సాధించిన మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. పార్టీ శ్రేణులు అభిమానులతో జనకోలాహలంగా మారిన నారాయణ నివాసం. 94,414 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి. మల్లు రవి గెలుపుకు శ్రమించిన మేఘారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన సోషల్ మీడియా కోఆర్డినేటర్. తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త గడ్డం గురుమూర్తి విలేకరుల సమావేశం. బాబు పరిపాలన తీసుకొచ్చిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన గురుమూర్తి. ఎన్డీఏ కూటమిలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నామన్న ఏఐసీసీ అధ్యక్షులు. నైతికంగా ప్రధాని మోదీ ఓడిపోయారన్న మల్లికార్జున ఖర్గే. ఇక డీటెయిల్స్ చూస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించిన డాక్టర్ పొంగూరు నారాయణ నివాసం పార్టీ శ్రేణులు అభిమానులతో జనకోలాహలంగా మారిపోయింది. ఉదయం నుండి పలువురు ముఖ్య నేతలు, ప్రజలు, వేలాది మంది అభిమానులు, టీడీపీ, జనసేన, బీజేపీ క్యాడర్లతోటి భారీ సందడి నెలకొంది. గత 3 దశాబ్దాల తర్వాత తొలిసారిగా నెల్లూరు సిటీలో టీడీపీ జెండా ఎగరటంతో పాటు జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ అవటంతో కూటమి శ్రేణులు ఆనందోత్సాహాల్లో ఉన్నారు. ఈ క్రమంలో 72,489 ఓట్ల అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణను కలిసి అభినందనలు తెలియజేసేందుకు భారీగా ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు. శాలువాలు, పూలమాలలు, భారీ గజమాలలు, బొకేలు, జ్ఞాపికలు, స్వీట్స్ అందజేసి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సత్కరించారు. ముఖ్య నేతలంతా విచ్చేసి భారీ కేక్లను కట్ చేసి కంగ్రాట్స్ నారాయణ సార్ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. విచ్చేసిన కూటమి కేడర్ ను, అభిమానులను నారాయణ పేరు పేరున పలకరించారు. తన విజయానికి కృషి చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అభిమానుల తాకిడితో నారాయణ నివాసం జనసంద్రమైంది. ఓకే సార్ చూడాలి ఫోటో ఓకే సార్ ఓకే ఓకే సార్ ఒక్కసారి ఇక్కడ చూడండి. దగ్గర పెట్టినట్టు నాగర్ కర్నూలు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి 94,414 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్వారపోగు వెంకటేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నంది హిల్స్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ మల్లు రవి గెలుపు కోసం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఎంపీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని గుడ్ మార్నింగ్ వనపర్తిగా డోర్ టు డోర్ గ్రామాలను మున్సిపాలిటీ
పరిధిలో గల వార్డు ప్రజలను మమేకం చేసి సమస్యలను తెలుసుకుని ఏ సమస్య వచ్చినా ఇంటి పెద్ద కొడుకులాగా ప్రజలకు భరోసానిస్తూ డాక్టర్ మల్లు రవికి భారీ మెజారిటీ తీసుకొచ్చిన ఘనత వనపర్తి ఎమ్మెల్యే తొడి మేఘారెడ్డిది అని కొనియాడారు. వనపర్తి నియోజకవర్గం నాగర్ కర్నూలు పార్లమెంటు ఎన్నికల్లో డాక్టర్ మల్లు రవి గెలుపుకు అహర్నిశలు శ్రమించిన ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మెజార్టీ తగ్గియాలని ఎంతో ఇబ్బందులకు గురి చేసినా కూడా ఎక్కడ తగ్గకుండా ఎమ్మెల్యే గారు కష్టపడి వనపర్తి కార్యకర్తలను, నాయకులను అందరినీ కూడబెట్టుకొని తన ఎమ్మడి ఒక్కడు కాకుండా అందరితో మమేకమై ప్రజల దగ్గరకు వెళ్ళి నేనున్నా అనే భరోసా ఇచ్చుకుంటూ, అందరినీ నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానే భరోసా ఇచ్చుకుంటూ, ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఈ వనపర్తి నియోజకవర్గానికి నేనున్నా అని చెప్పుకుంటూ వచ్చిన ఎమ్మెల్యే ఒక మేఘారెడ్డి గారికే దక్కుతుందని నేను ఈ ఘంటాపదంగా చెప్పే. గతంలో ఉన్న నాయకులు వనపర్తి నియోజకవర్గానికి ఏం చేయలేదు. ఎందుకంటే అది చేస్తా ఇది చేస్తా అని ఏమి చేయలేకపోయారు. రోడ్డు వైడింగ్ కానీ, పింఛన్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఏం చేయలేకపోయినరు. కాబట్టి అది ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్ళిన మన వనపర్తి ఎమ్మెల్యే గారు సక్సెస్ కావడం ఎంతో సుచరితం, ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు ఎమ్మెల్యే గారు సక్సెస్ కావడం జరిగింది. ఈ వనపర్తి నియోజకవర్గంలో ఎక్కడున్న సమస్యలను బయటికి తెచ్చి రేపు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మేము ప్రతి ఒక్కరికి మీ కొడుకులాగా మీకు చేసి పెడతాం, ప్రతి ఇంటికి ఏ పథకం వచ్చినా మీ ఇంటికి చేరవేస్తామనే ఉద్దేశంతో సక్సెస్ కావడం జరిగింది ఎమ్మెల్యే గారు. కానీ కొంతమంది నాయకులు కట్టుకొని ఎమ్మెల్యే మీద దురుసుగా ఎన్నెన్నో రకరకాల ఇబ్బందులు పెట్టుకుంటూ గురి చేసినా కూడా ఎమ్మెల్యే గారు ఎక్కడ తగ్గలేదు. ఎందుకంటే ప్రజలే నా దేవుళ్ళు అనే భావించిన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. అలాంటి వ్యక్తిని ఈరోజు ఆయన మాట నిలబెట్టిన వనపర్తి నియోజకవర్గ ప్రజలకు ఎంతో రుణపడి ఉంటాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, సోషల్ మీడియా తరపు నుంచి వనపర్తిగా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిజాయితీకి మారిపోయిన మన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారిని రేపు భవిష్యత్తులో ఎంపీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, కౌన్సిలర్స్ కానీ మనము పోరాడాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చేయాలంటే ఒక మేఘారెడ్డితోనే సాధ్యం. అది మేఘారెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పదంలో నడిపించాలంటే, అభివృద్ధి పదం అంటే ఒక మేఘారెడ్డితోనే సాధ్యం. అది మేఘారెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పదంలో నడిపించాలంటే, అభివృద్ధిలో భాగం కావాలంటే అది మేఘారెడ్డితోనే సాధ్యమని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. చిలకలగూడలో తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త గడ్డం గురుమూర్తి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పి చంద్రబాబు నాయుడు పరిపాలన తీసుకొచ్చిన ప్రతి ఒక్క ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలు ఇవాళ వచ్చినటువంటి ప్రజా తీర్పు ఆంధ్రప్రదేశ్లో చాలా సంతోషించగల విషయం. వీటన్నిటి కూడా ముఖ్య కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టపడి పార్టీని మళ్ళా ఉత్తేజానికి తీసుకొచ్చి గెలుపుని చూపెట్టడం జరిగింది. వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ యొక్క నియంతృత్వ పోకడలను ఎదుర్కొని కార్యకర్తలు ఈ 5 సంవత్సరాలు ఎంతో కష్టపడ్డారు. అటువంటి కష్టాన్ని కూడా ఎదుర్కొని మళ్ళా పార్టీకి పునరుత్తేజం తీసుకురావడానికి శ్రమించినటువంటి కార్యకర్తలకి, నాయకులకి నా అందరి తరఫున, నా తరఫున, మా పార్టీ సీనియర్ కార్యకర్తల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంతేకాకుండా అవమానం చేసిన ఎన్ని బాధలు పెట్టినా కూడా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కష్టాలు వచ్చి 5 సంవత్సరాలు ఎన్ని అవమానాలు చేసినా కూడా సహించి ప్రజా పోరాటం చేసుకుంటున్నాను. ఆయనకు మా కార్యకర్తలందరి తరఫున, మా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక ముందు జరగబోయేటటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రజలకి అండదండలు ఉండి ప్రజలు ఇచ్చిన తీర్పుకు శిరసావించి మళ్ళా పునరావృతం కావడానికి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ముందుకు పోవడానికి మా యొక్క పార్టీ కృషి చేస్తుందని, ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా నడుస్తుందని మనం చేస్తున్నాము. నమస్కారం. తమ ఇండియా కూటమిలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నామని ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఖర్గే నివాసంలో కూటమి పార్టీల నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ ఈ ఎన్నికల ఫలితాలు మోదీకి వ్యతిరేకంగా వచ్చాయన్నారు. నైతికంగా ప్రధాని మోదీ ఓడిపోయారన్నారు. తమ కూటమిలోకి కొత్త పార్టీలు రావచ్చని ఆహ్వానం పలికారు. जो
हमारे गठबंधन पार्टी के नेता लोग 2 घंटे तक बैठकर आज के पॉलिटिकल सिचुएशन पे और आज की जो परिस्थिति है उस पर बहुत से सजेशन आए, चर्चा हो गई और ये निष्कर्ष आखिरी में ये निकला कि हम सब मिलके एक ही वॉइस में ये कहना चाहिए जो मैं आपको पढ़ के बताऊंगा। The constituents of India bloc thank the people of India for the overwhelming support received by our alliance. The people's mandate has given befitting reply to the BJP and their politics of hate, corruption and deprivation. This is a mandate in defense of the Constitution of India and against price rise, unemployment and crony capitalism, and also to save democracy. The India bloc will continue to fight against the fascist rule of the BJP led by Modi. We will take appropriate steps at the appropriate time to realize the people's desire not to be ruled by the BJP's government, and this is our decision, and we together definitely whatever promises we have given to the people, that we will keep it up, and just I want to tell this. Thank you very much. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ అధికారుల ఆధ్వర్యంలోని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మహమ్మదాబాద్ బీట్లోని ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ అటవీ పరిసరాలలోని ఉన్న ప్లాస్టిక్ ను సేకరించి అనంతరం తాళ్లపేట వరకు ర్యాలీగా వెళ్లిన అధికారులు తాళ్లపేట స్టేజ్ వద్ద పర్యావరణ ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. అటవీ శాఖ కార్యాలయం ఆవరణలోని స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాయకులు అధికారులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణం పట్ల బాధ్యతగా నడుచుకుంటూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు బాధ్యత వహించాలని అన్నారు. ప్లాస్టిక్ ను నివారించి పర్యావరణ సమతుల్యతకు మనవంతు బాధ్యత మనం నిర్వర్తిద్దామని సూచించారు. పచ్చని చెట్లు పచ్చని చెట్లు దీపక్ సార్ చూడండి. పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. పర్యావరణం అనేది పర్యావరణాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత అందరి చేతిలో ఉంది. ఇది కేవలము ప్రభుత్వము అదేవిధంగా అటవీ శాఖ వారు మాత్రమే చేయాల్సిన పని కాదు, ప్రతి ఒక్క పౌరుని యొక్క బాధ్యత.
మనం పుట్టినప్పటి నుంచి మొదలుకొని మనం చచ్చే వరకు ఆధారపడేది చెట్లపైనే. ఈ ఎండాకాలం వచ్చిందనుకోండి, ప్రతి ఒక్కరు ఒక చెట్టు కనిపించింది అనుకోండి, ఏదైనా సమావేశం చేసుకున్నా, బండి పార్కింగ్ చేయాలన్నా, కారు పార్కింగ్ చేయాలన్నా, సాయంత్రం ముచ్చట్లు పెట్టాలన్నా అందరూ వర్షం పడ్డా చివరికి పోయి చెట్టు కిందే మనము ఉండడం జరుగుతుంది. అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఎంతుందో అందరూ తెలుసుకొని మన పొల్యూషన్ని కాకుండా అందరూ రక్షించాల్సినటువంటి ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంది. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఫుడ్ సేఫ్టీ అండ్ అథారిటీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీలలోని భాగంగా వల్లభ్ నగర్ లోని మున్సిపల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో హోటల్స్, బేకరీలు ఆకస్మికంగా తనిఖీలు చేయగా మిగిలిపోయిన పదార్థాలను నిల్వ ఉంచి వినియోగదారులకు అమ్మడంపై హోటల్స్, బేకరీ యజమానులకు మెమెంటో పత్రాలను అందజేశారు. కేవలం వినియోగదారులకు అవగాహన కోసమే ఈ తనిఖీలు నిర్వహించామని, ఇకపై హోటల్స్, బేకరీలలో నిల్వ ఉంచిన పదార్థాలను వినియోగించకూడదని, వినియోగదారులకు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ మరియు అధికారులు హెచ్చరించారు. మేడానికి ఫోన్ చేస్తే ఆన్లైన్ బుక్ చేసుకోమని చెప్పిన పైసలు తీసుకొని పోతే పబ్లిక్ ఇవి కాదు పడితే ఎవరి దగ్గరికి పోవాలి లేదా ప్లేట్ వేయండి. ఆర్యవైశ్యులు అనే పేరు మీద వస్తారు. ఇంకా పడుకునే వాళ్ళు పక్కనే రిమోట్ పెడతారా, ఇదో ఇంత రిమోట్ ఉంది తీసేసుకోండి, మెల్లగా మెల్లగా పరిగెట్టద్దు పరిగెడితే మళ్ళీ దొరికేస్తాం కదా. మెల్లగా వెళ్దాం కదా. ఇప్పుడు మనం మంచి షాప్కి వెళ్దాం, టైం వచ్చింది, లేకపోతే నేర్చుకోవాలి ఇకవా. కూడా మీరు రాయడం చెప్పండి అమ్మా. హైదరాబాద్ బహదూరాపుర ట్రాఫిక్ పోలీసులు గత రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఓ వ్యక్తికి చెకింగ్ మిషన్ లో రీడింగ్ 190 చూపించగా ఆ సదరు వ్యక్తి నేను మద్యం సేవించలేదు, పక్కన ఓ హోటల్లోని నీళ్లు తాగానని, రీడింగ్ 190 ఎలా చూపిస్తుందో అర్థం కావడం లేదని వాపోయాడు. $190 आ रहा, भूखे तो 190 आ रहा, आप पानी पिए तो 190 थोड़े आता भाई, बराबर आ रहा ना। फिर बताया नंबर कैसा बता रहा हूँ, कितना पिए? नहीं मैं कुछ भी नहीं पिए, सही बोलो झूठ न को बोलो। फिर नंबर बता रहा ना, तो बोल रहा हूँ मैं भी। क्या पिए? कुछ भी नहीं पिया मैं, सही बोलो भाई। पानी पिया खाली। पानी पिए तो वह नंबर बता रहा। तो बोल रहा हूँ कौन सा पानी पिए? फिल्टर का। फिल्टर का? कौन से फिल्टर का? होटल में पानी पिया। होटल में फिल्टर का पानी पिए? हाँ। कुछ भी नहीं पिए मगर नहीं पिया मैं। पानी पिए खाली। पानी पिए तो क्या बता रहा? क्या बता रहा कि आपको मालूम? पूछे ना तुम क्या बताया नंबर बोल के?
200 क्या ऐसा बता रहा 200 बता रहा 200 बता रहा हाँ। पानी पिए तो कौन सा पानी था वो? खाली गुटखा खाया भी गुटखा भी नहीं है मुंह में गुटखा भी नहीं है, पानी पिए खाली। हाँ। कौन सा पानी पिए बोले? फिल्टर का पिया था होटल में, फिल्टर का पानी पिए। जहाँ डब्बे लगे हुए रहते हैं हाँ, बोतल से पानी पिया। कौन सी होटल है वो? खाली खबर पे काली खबर पे। तो इधर कहाँ पकड़े तुम्हारे को? यहाँ पकड़े बहादुरपुरा। तो पानी पिए तो बता रहा नंबर। भाई वही तो बोल रहा हूँ, पूछना था साहब को, बोलना था पानी पिया बोल के। वही बोल रहा हूँ साहब को। क्या बोले साहब? कुछ भी नहीं बोला, खाली इतनी देर से बोले पानी पिए तो नंबर बताया बोल रहे। फूकने लगाए, फूके तो कैसा बता रहा, मैं वही परेशान हूँ। हाँ, कहाँ रहते आप? नोखा मजाक यहाँ के ही गए थे? पैसेंजर भी लग जा रहा था कौन सी गाड़ी में? ऑटो में। अच्छा, तो पानी पिए। तो साहब को रिक्वेस्ट कर, ना कोई वंश पे रुका ना कुछ करा। पीते आप कभी भी? कभी कभी पी लेते हैं मगर अगर आप आज क्या पिए? नहीं पिया। पानी पिए बोले ना? पानी पिए भाई, होटल में तो पानी नहीं पिए। हाँ, पानी पिए तो ये बता दिया। और समझ नहीं आ रहा मेरा, वही तो मैं परेशान हूँ। सही बोलो साहब, पानी पिए तो नहीं पता था मशीन में। सही बोल रहा हूँ भाई। इससे पहले पानी पिए तो बताया कभी? कौन सा था पानी वो? नॉर्मल पानी की होटल में कैसे रहता నా విజయానికి ఎంతో కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పొంగూరు నారాయణ. టీడీపీ శ్రేణులతో కలిసి క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పొంగూరు నారాయణ సంక్షేమ నిధి కింద కార్యకర్తలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సమావేశంతో క్యాంప్ ఆఫీస్ కోలాహలంగా మారింది. అదేవిధంగా రేపు ప్రభుత్వం వస్తే వాళ్ళ ఇబ్బందులు ఏదైతే ఉంటాయో ప్రభుత్వం చేయగలిగినవి చేస్తుంది. కొన్ని చేయలేవు, కొన్ని లీగల్గా కుదరవు. లీగల్గా చట్టంగా ఏదైతే చేయగలమో అది చేస్తుంది. అవి కాకుండా ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ ఇష్యూస్ వస్తుంటాయి. అటువంటప్పుడు కొంత ఆదుకోవాలనే ఉద్దేశంతో హెల్త్ కావచ్చు, పిల్లల చదువు కావచ్చు, ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు కావచ్చు, వీటికి సంబంధించి ఎవరైతే కార్యకర్తలు వర్క్ చేశారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కొంత ఆదుకుంటాం అనే ఉద్దేశంతో మా యొక్క కుమార్తెల్ని, అల్లుడిని, మా మిసెస్ని, మా బ్రదర్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కలిసి ఒక 10 crores per year ఈ యొక్క కార్యకర్తల కోసంగా ఒక నిధిని పెడతాం, వాళ్ళని చేయమని చెప్పాను. వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. దాని మధ్య యాక్చువల్గా ఆలి అనే ఒక కార్యకర్త 42వ డివిజన్, వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయితే ఒక 5 lakhs ఇచ్చాము. ఈరోజు మరొక 3 కార్యకర్తలు ఖాదర్ భాష, వీరికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, సర్జరీ జరగాలి. అది నెల్లూరులో ఎక్కడా చేయరు, అది చెన్నైలో కొన్ని హాస్పిటల్ని చేస్తారు. దానికి హార్ట్ సర్జరీ, దానికి దాదాపు 17 లక్షల వరకు వాళ్ళు అవుతుందని చెప్పారు. దానికి కానీ ఈరోజు ఒక 10 లక్షల రూపాయల చెక్ను 10 లక్షల రూపాయలు చెక్ను వాడికి ఇవ్వడం జరిగింది. ఒక 10 లక్షల రూపాయల చెక్కును వారికి యాక్చువల్గా అంటే వారికి అయ్యే 17 లక్షలు ఈ ఫండ్ నుంచి 10 లక్షల చెక్కుని వాళ్ళు ఇవ్వడం జరిగింది. వారు త్వరగా సర్జరీ చేసుకుని కోరుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరొక కార్యకర్త సింధిత కాళేశ, ఈయన కూడా 42వ డివిజన్లో కార్యకర్త. వాళ్ళ అమ్మాయికి 16వ తేదీ మ్యారేజ్ పెట్టుకున్నారు. వారు కూడా యాక్చువల్గా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నానన్నారు. పెళ్లికి కానీ ఒక 5 లక్షల రూపాయలు చెక్కుని యాక్చువల్గా ఈరోజు ఇస్తాను కాళేశ. థ్యాంక్ యూ. అదేవిధంగా మరొక కార్యకర్త భద్రాద్రి కొత్తగూడెం ఏరియాలోని పద్మావతి కాలనీ నందు మైండ్ రీడింగ్ సిస్టమ్ మరియు జీకేఓసీలోని ఏకో పార్క్లను సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ బలరాం ఐఆర్ఎస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ నష్టాలలోకి వెళ్లినప్పుడు మన సింగరేణి కార్మికులు నష్టాల నుండి బయటకు రావడానికి ఎంతగానో కృషి చేసి లాభాల బాటలో నడిచే విధంగా కష్టపడ్డారని, అదే స్ఫూర్తితో ఈ ఆర్థిక
ఆర్థిక సంవత్సరంకు నిర్దేశించిన 70 లక్షల మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్షల్లోని సాధించాలని మన సంస్థ నందు అధికారులు ఉద్యోగులు అనే తేడా లేకుండా అందరం స్నేహపూరితంగా మనకు ఈ ఆర్థిక సంవత్సరంకు నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని తెలియజేశారు. దాంతో పాటుగా బటర్ఫ్లై పార్క్, హనీ బోర్డు, హనీ బీ బోర్డ్స్, వ్యూ బుద్ధ ఫౌంటైన్లను కూడా ప్రారంభించడం జరిగింది. అనంతరం హరితహారంలోని భాగంగా సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చేతుల మీదుగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలోని చైర్మన్ తో పాటు డైరెక్టర్ E&MD సత్యనారాయణరావు, డైరెక్టర్ ఆపరేషన్ అండ్ NVK శ్రీనివాసు, కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సాలెం రాజు, GM CPPA రవికుమార్, GM ఎన్విరాన్మెంట్ L గణపతి, GM సివిల్ T సూర్యనారాయణ, GM UG మైన్స్ రఘురాం రెడ్డి, పర్సనల్ GM B శివకేశవరావు, CMAI ప్రెసిడెంట్ కొత్తగూడెం ఏరియా MV నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము ఇక్కడ ఉన్న ప్రదేశంలో మార్చుకుంటూ మ్యారేడింగ్ చేయాల్సి వచ్చింది. సో అది మీ అందరూ తెలుసు, కష్టపడింది మీరే కాబట్టి సో ఆ కష్టానికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన పిటిని శ్రీనివాస్ వాళ్ళని చూసి స్ఫూర్తి తెచ్చుకోవాలనుకుంటూ ఉంటాం. కానీ మన మధ్యలో ఉంటూ మన చైర్మన్ గారు అట్లాంటి చైర్మన్ గారిని చూసి దాదాపు 15-16 ఏళ్ల పాటు ఈ మైండ్ నడిచి మనం అనేక బొగ్గు వెలికి తీయడం జరిగింది. అయితే ఈరోజు మనం ఉన్న ఈ ప్రదేశము ఒకప్పుడు ఓపెన్ కాస్ట్ మైనింగ్, మట్టి ధూళి దుమ్ముతో ఉన్న ప్రదేశాన్ని ఈరోజు కనుక చూస్తే ఎంతో ప్రశాంతమైన ఎకో పార్క్, అంటే ప్రకృతి పార్క్ పర్యావరణ సంబంధించిన పార్కుని ఈరోజు మనం ఓపెన్ చేసుకున్నాము. ఇక్కడ మొత్తము పచ్చదనము. ఈరోజు మనం బటర్ఫ్లై పార్క్ను ఇక్కడ ప్రారంభించుకున్నాము. బటర్ఫ్లైస్ కావాల్సిన ఏవైతే వృక్షాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ పెట్టడం జరిగింది. వివిధ రకాల వృక్షాలు పెట్టడం జరిగింది. అలాగే హనీ బీవీస్ కూడా మన ప్రకృతిలో చాలా ఇంపార్టెంట్ స్థానం ఉంది. హనీ బీవీస్ కూడా ఇక్కడ మనము 12 బాక్సుల్లో హనీ బీవీస్ నుంచి తేనెను కూడా తీస్తున్నాం. ఇక్కడ అది ఏర్పాటు చేస్తున్నాం. పక్కనే మనకు ప్రకృతి సౌందర్యమైన ఒక మంచి వాటర్ బాడీని కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేసుకున్నాము. దాదాపు ఈ ఎకో సిస్టంలో దీన్ని నెక్స్ట్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళతో సంప్రదించి వాళ్ళని కూడా ఒకసారి రప్పించేసేసి వాళ్ళని కూడా ఒక టూరిజం సర్క్యూట్లో భాగంగా మనం గౌతమి ఖని ఓసి ఎకో టూరిజం పార్క్ని దానిలో భాగంగా చేయాలని చేస్తాం. డెఫినెట్లీ ఇక్కడ మనం ఆఫీసర్లు మనకు GM గారు ఎస్టేట్స్ ఇవన్నీ అండ్ ఇవన్నీ కూడా మనం దాదాపు 70-80-90 మీటర్ల ఎత్తున మొత్తము మట్టి దిబ్బలు ఉండేవి. మట్టి దిబ్బలు ఈరోజు చూస్తే మొత్తం ప్రకృతి ఎంత ఏపుగా పెరిగిన అన్ని చెట్లు వృక్షాలు అన్నీ ఉన్నాయి. బంబూటీస్ ఉన్నాయి, బటర్ఫ్లైస్ ఉన్నాయి, అనేక డీర్స్, జింకలు అవన్నీ కూడా ఉన్నాయి. సాయంత్రం పూట వస్తే అనేక రకాల పక్షులు కూడా ఇక్కడ వస్తున్నాయి. సో ఒక ప్రకృతి ఆవరణ వ్యవస్థను ఇక్కడ మనం సృష్టించగలిగాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ మెజారిటీతో విజయం సాధించిన మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. పార్టీ శ్రేణులు అభిమానులతో జనకోలాహలంగా మారిన నారాయణ నివాసం. 94,414 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గెలుపుకు శ్రమించిన మేఘారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన సోషల్ మీడియా కోఆర్డినేటర్. తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త గడ్డం గురుమూర్తి విలేకరుల సమావేశం. బాబు పరిపాలన తీసుకొచ్చిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన గురుమూర్తి. ఎన్డీఏ కూటమిలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నామన్న ఏఐసిసి అధ్యక్షులు. నైతికంగా ప్రధాని మోదీ ఓడిపోయారన్న మల్లికార్జున ఖర్గే. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.